హాయ్ అండి. ఈరోజు మనం తొలేకాదశి సందర్భంగా ఏకాదశి కథ గురించి తెలుసుకుందాం రండి. ఏకాదశి అంటే 11 అని అర్థం. అయితే ఏకాదశి విశిష్టత గురించి పద్మపురాణంలో ఇలా చెప్పారు. త్రిమూర్తులలో శ్రీహరితో ముడిపడి ఉన్న ఈ ఏకాదశి మహత్యం గురించి అనేక కథలు కూడా పురాణాల్లో ఉన్నాయి. అష్ట కష్టాలతో ఉన్న మానవ జాతిని ఉద్ధరించడానికి సాక్షాత్తు ఆ శ్రీహరియే ఈ ఏకాదశిని ఏర్పాటు చేశారని, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యాధుల నుండి విముక్తి పొందుతారని, మరణాంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పద్మపురాణం చెబుతుంది. తారాజంగుడు అనే రాక్షసుని కుమారుడు మొరాసురునితో యుద్ధంలో గెలవలేక అలసిపోయిన విష్ణువు తన సంకల్పం వలన తన శరీరం నుంచి ఒక కన్య జన్మిస్తుంది. ఆమెనే ఏకాదశి అని పిలుస్తారు. ఆమె విష్ణుమూర్తిని 3 వరాలు కోరుకుంటుందంట. ఒకటి, సదా మీకు ప్రియముగా ఉండాలి. అన్ని తిథుల కంటే ముఖ్యంగా ఉండి ఆదరించి పూజలందుకోవాలి. నా తిథి